నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. యక్ష ప్రశ్నల్లో ఫిఫ్త్ సార్, మానవుడు దేని వలన శ్రోత్రియుడగును అని. వీటికి సంబంధించింది కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఫస్ట్ అయితే 1, 2, 3, 4 అని చేసాం మేము. దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో లింక్లో పెడతానండి. సో అది మీరు చూడొచ్చు. దానికి రిలేటివ్గా ఉంటుంది టాపిక్. సో మీరు సిరీస్ లాగా చూడొచ్చు. మొత్తం 72 వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మానవుడు దేని వలన శ్రోత్రియుడగును అని చెప్పి యక్షుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యక్షుడు ప్రశ్నలు అడిగాడు. యాక్చువల్లీ ఆ యక్షుడు ఎవరు తెలుసా? మా నాగరాజు మాత్రం కాదండి. మీ అందరిలోనూ ఒక యక్షుడు ఉంటాడు. ప్రతి ఒక్కరిలోనూ ఒక యక్షుడు ఉంటాడు. ఆ యక్షుడు తరచి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. మీరు ధర్మరాజులాగా ఆ ప్రశ్నలకు సమాధానము వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరి జీవితంలో యక్షుడు ఉంటాడు. మీ ఇంటర్నల్గా ఒక యక్షుడు ఉంటాడు. ప్రతి ఒక్క చోట ఒక వ్యక్తికి రోజుకి తన లోపల కనీసం ఒక 10 ప్రశ్నలు ఉదయిస్తున్నాయంటే వాడు జీవితం తప్పకుండా వాడి జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అవుతాడని వాస్తవం. ఏ వ్యక్తికైతే తన జీవితంలో తన ఒక్క రోజులో ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయో ప్రశ్నించేవాడే జీవితంలో సక్సెస్ అవుతాడు. ప్రశ్నించకుండా మౌనంగా ఉండేటువంటి వాడు జీవితంలో సోమరిపోతుగాను మిగిలిపోతాడు. లేకపోతే వేరే వాడి చేతి కింద బానిసలాగా బతుకుతాడు. సో ప్రశ్నించడం నేర్చుకోండి. సో అందుకోసమే యక్షుడు ధర్మరాజుని ప్రశ్నలు అడగడం వల్ల ఇవాళ మనకింత జ్ఞానం వచ్చింది. సూత మహర్షి ఆయనకి శౌనకాది మహామునులందరూ కూడా ప్రశ్నలు అడగడం వల్ల ఇవాళ మనకు 18 పురాణాలు బయటకు వచ్చాయి. పురాణాలు ఇక్కడ కూడా వ్యాసుల వారు బయట వచ్చి చెప్పలేదు, రండి నేను పురాణం చెప్తానని చెప్పేది ఎక్కడ అడగలే. వ్యాసుల వారి దగ్గర సూతుడు మొత్తం కూడా నేర్చుకొని శౌనకాది మహర్షుడు అడిగినప్పుడు సూతుడు వాళ్ళందరికీ చెప్పగా పురాణాలు రచింపబడ్డాయి. సో అట్లాగే దివ్యమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో పరిప్రశ్నైన సేవయ, ప్రశ్నని అడగడం వల్ల, ఇలా తెలుసుకోవడం వల్ల, మౌనం వల్ల, ధ్యానం వల్ల చాలా వాటికి సమాధానం దొరుకుతాయి. ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుతున్నామో మానవుడు దేని వలన శ్రోత్రియుడవుతాడు అని అడిగారు. ఇందులోపల శ్రోత్రియుడు అనే దానికి ఎవరికి అర్థం తెలియదు. అవును, 100కి 95 మందికి కూడా తెలియదు. మన మోడర్న్ 90స్లో పుట్టిన పిల్లలకు. శ్రోత్రియుడు అంటే శృతము. శృతి అంటే ఏంటి అంటే వేదం. వేదము అంటే ఏంటి అంటే జ్ఞానం. సో దేనివల్ల మహాద్భుతమైన జ్ఞానవంతుడవుతాడు. జ్ఞానము అపారమైనటువంటిది. జ్ఞానములో కేటగిరీస్ ఉంటాయి. ఒకటి నిత్యమైనటువంటి చైతన్యమైనటువంటి జ్ఞానము ఒకటి. అనిత్యమైంది వాస్తవికానికి తెలుసుకోవాల్సిన జ్ఞానం ఒకటి. భౌతిక జ్ఞానం ఒకటి. ఓకే. అవిద్యతో వచ్చే జ్ఞానం ఒకటి. సో జ్ఞానాలు ఒక్కొక్క లెవెల్ నుంచి జ్ఞానం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ద అల్టిమేట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని శ్రోత్రత్వము అంటారు. అంటే ఇంకా వాళ్ళు నేను అన్న భావన నుంచి వెళ్ళిపోతారు. నేనే భగవంతుణ్ణి అన్న భావనకు రీచ్ అవుతారు. అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి ఎప్పుడైతే మానవుడు రీచ్ అవుతాడో దాన్ని శ్రోత్రియత్వము అంటారు. అప్పుడు తన పర భేదములు కనపడవు. ఇంకా వాళ్ళకి నిత్యానుష్ఠానాలు, నిత్య కర్మలు ఏవి ఉండవు ఇంకా వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి భగవాన్ రమణుల వారు ఉన్నారు. అట్లాగే రామకృష్ణ పరమహంసల వారు ఉన్నారు. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వివేకానందుడు మొదలు వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్ళినా సరే వివేకానందుడు ఎవరినైనా సరే ఆయన చెప్పాను కదా, ప్రశ్నించే తత్వం కలిగినటువంటి వాడే వివేకానందుడు వారు. ఎక్కడ వెళ్ళినా ప్రశ్నించడమే ఆయనకు పని. ప్రశ్నించడం, సమాధానం తెలుసుకోవడం. అక్కడ ఎట్లాగైతే గనక ఒక తుమ్మెద, భ్రమరము, నానా విధమైనటువంటి పుష్పము లోపల
మకరందాన్ని స్వీకరించి అది ఎట్లాగైతే తేనెను తయారు చేసుకుంటుందో తేనెటీగ, అట్లాగే జిజ్ఞాసాపరుడు ఏం చేస్తాడు అంటే మహానుభావులందరి దగ్గరికి వెళ్ళి మహానుభావులు చెప్పేటువంటి యొక్క తత్వ వివేచనాన్నిటి కూడా తెలుసుకొని ఆ తత్వ వివేచనలో నుంచి ఆ యొక్క ఏదైతే ఒక పువ్వులో ఒక మకరందం ఉంటుంది, ఇంకో పువ్వులో ఒక మకరందం ఉంటుంది. నువ్వు డైరెక్ట్గా మకరందం తీసుకోగలుగుతావా? లేదు, తీసుకోలేవు. తేనెటీగలో తేనె పట్టు ఉంటేనే దాన్ని నువ్వు తీసుకోగలుగుతావు. అంటే తేనెటీగకు మాత్రమే పూలల్లో మకరందం తీసే క్యాపబిలిటీ ఉంటుంది. అట్లాగే మహానుభావులైనటువంటి తత్వవేత్తలు కొంతమంది తమ జీవితంలో యాతన పడి వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఎంతో కాఠిన్యంతో వాళ్ళు ఈ మకరందం అనేటువంటి వేదాల్లో నుంచి జ్ఞానం అనేటువంటి ఎసెన్స్ని, తత్వాన్ని వాళ్ళు గ్రాప్ చేసుకొని మనకి పుస్తకాల రూపంలో చాలా ఇచ్చారు. సో మనము గురువుల ద్వారా శ్రద్ధాభక్తియుక్తులతో అవన్నీ నేర్చుకోవాలి. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వివేకానందుడు వెళ్ళినప్పుడు నాకు దేవుణ్ణి చూపిస్తావనంటే నేను నీకు దేవుణ్ణి చూపిస్తాను అంటాడు. అప్పటి వరకు ఎవరు ఆ సమాధానం చెప్పలే. నువ్వు భగవంతుణ్ణి చూసావా అని ప్రతి ఒక్కరిని అడిగారు ఆయన. నేను చూడలేదు, నేను ఋషులు చెప్పిన మాట వింటున్నాను, నేను సాధన చేస్తున్నాను అన్నారు తప్ప ఎవరు కూడా నేను భగవంతుని చూశాను అని మాత్రం చెప్పలే. రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి వివేకానందుడు వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న అడిగితే నేను చూశాను దేవుణ్ణి, అందుకో నాకు ఇక్కడ పక్కనే కనిపిస్తున్నారు నాకు, మరి నాకు చూపించు అని అంటే నువ్వు ఫస్ట్ ఆ సూర్యుని చూడు ఒకసారి అని అన్నాడు. మధ్యాహ్నప్పుడు సూర్యుని ఇలా అన్నాడు. ఆ సూర్యుడిని నువ్వు నీ కళ్ళతోటి చూడలేకపోతున్నావు, ఇప్పుడు చూడు అని సన్ గ్లాస్ ఇచ్చారు ఆయనకి. గ్లాస్ పెట్టుకొని చూశాడు, బాగా కనిపించింది. ఇప్పుడు సూర్యుడు నీకు ఎలా కనిపిస్తున్నాడు అంటే చంద్రులాగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. కళ్ళద్దాలు తీయం, ఇప్పుడు సూర్యుడు. నువ్వు సన్ గ్లాసెస్ పెట్టుకున్నావు కాబట్టి నీకు చంద్రులాగా కనిపిస్తున్నాడు, సన్ గ్లాసెస్ తీసేవి కాబట్టి నీకు సూర్యులా కనిపిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వస్తువు ఒక్కటే, కానీ ఆ వస్తువు నువ్వు పర్సీవ్ చేసే పద్ధతి వేరే రకంగా ఉంది. ఇజ్ ఇట్? అవును. సో నీకు అదే వస్తువు నీకు చంద్రుడిలాగా కనిపిస్తున్నాడు, అదే వస్తువు నీకు సూర్యుడిలాగా కనిపిస్తున్నాడు. సో నీ దృష్టిని మార్చు, నువ్వు చూసేటువంటి పర్సీవ్ చేసేటువంటి విధానాన్ని మార్చు, అప్పుడు నీకు భగవంతుడు కనిపిస్తాడు అనగానే అప్పుడు రామకృష్ణ వారి మీద పూర్తి అపారమైనటువంటి నమ్మకం కలిగింది. అయితే అప్పటికి ఈయనకి తెలిసింది ఏంటంటే కనుక వివేకానందుల వారికి గురువు అంటే ఎవరు అంటే పొద్దున్నే లేస్తారు, పొద్దున్నే లేచి చక్కగా స్నానము, సంధ్యావందనము, అనుష్ఠానము, అనునిత్యము దైవ ధ్యానం చేసుకుంటూ అలా ఉండేవాళ్ళని అని ఒక ఇమాజినేషన్లో ఉన్నాడు. తన ఇమాజినేషన్లో ఏంటంటే గురువు అనేటువంటి వాడు ఇలాగ ఉంటాడు, ఆధ్యాత్మికవేత్త ఇలా ఉంటారు అని తన మైండ్లో ఆ ఒక భావన ఏర్పరచుకున్నాడు అనమాట. రామకృష్ణుల వారు పొద్దునే లేచి ఆయనకి ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు మెళకువ రాగానే లేచి దుగ్గా అని చెప్పేసి ఆయన కూర్చోవడం, ఆయన స్నానము చేసేవాళ్ళు గారు. అలాగే ఆయనకి ఎప్పుడు స్నానం చేయాలనుకుంటే వెళ్ళి స్నానం చేసేవాళ్ళు, ఆయనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినేవాళ్ళు. ఒక పంక్చువల్ లైఫ్ అనేది ఆయనకు ఉండేది కాదు. అలా అయిపోయేసరికి వివేకానందుల వారికి అనిపించింది, ఈయన దగ్గర నిజంగా అంత తత్వం ఉందా, శక్తి ఉందా, ఏదో నన్ను పిచ్చివాణి చేయడానికి ఆడుకుంటున్నాడేమో, అయినా నన్ను వాడుకుంటున్నాడేమో అని చెప్పి రామకృష్ణ వారిని వెళ్ళి శంకించాడు. ఈయన గురువుని శంకించకూడదు. సరే, శంకిస్తే రామకృష్ణ వారు నవ్వారు, అవి ఏమనలేదు. తర్వాత ఈయన డబ్బు మనిషి ఏమో అని చెప్పి ఈయన ఒకసారి పరీక్ష చేద్దామని చెప్పేసి ఆయన పరుపు కింద, ఇప్పటికీ మీరు బేలూరు రామకృష్ణ మఠానికి వెళితే కనుక మీకు దుర్గా అమ్మవారి గుడి ఉంటుంది, ఇది గంగానది తీరంలోనే కోల్కత్తాలో ఉంటుంది. అమ్మవారి గుడికి వెళ్ళండి, అక్కడ నైరుతి మూలకి అమ్మవారికి సంబంధించి ఏదైతే ఈ రామకృష్ణ పరమహంస వారికి సంబంధించిన అక్కడ బెడ్, ఆయన మంచము, ఆయన వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. ఈయన ఏం చేశాడు, ఒక రూపాయి బిళ్ళని, ఒక బిళ్ళని ఆ బెడ్ కింద పెట్టాడు. రామకృష్ణుల వారు పడుకుంటే ఆయనకి నిద్ర పట్టలేదట రాత్రంతా. తెల్లారి
ఇక్కడ ఏదో ఉందిరా, నాకు నిద్ర పట్టట్లేదు, దీని కింద ఏదో ఉంది, ఏదో భయంకరమైనది ఒకటి, ఏదో నల్లో ఏదో ఉన్నట్టుంది, నన్ను కుడుతుంది అది విపరీతంగా, ఇది ఏంది తీయండి అని చెప్పేసి అని పిలిస్తే వివేకానందుల వారు వచ్చారు, అది తీశారు. తీసినప్పుడు అక్కడ రూపాయి బిళ్ళ కనిపించింది. ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళి అక్కడ పాడేయండి అని చెప్పి, బయట పాడేయండి, గంగానదిలో పాడేయండి అని చెప్పేసానని. అప్పుడు ఆ వెనక ఆయనకి ఆ రూపాయి బిళ్ళ మచ్చ కూడా పడింది. పరుపు మీద పడుకున్నప్పుడు పరుపు కింద ఉండే రూపాయి బిళ్ళ మచ్చ ఇక్కడ పడుతుందా? పడదు. కానీ ఆయనకి వెనక రూపాయి బిళ్ళ మచ్చ పడింది. ఇక్కడ ఏదో నొప్పి అవుతుంది, చూడు ఇది ఏముంది చూడు రామకృష్ణ అని అంటే, రామకృష్ణ చూస్తే కేవలము వివేకానందుల వారికి మాత్రం కనిపించింది ఆ రూపాయి బిళ్ళ అచ్చు కనిపించింది. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఈయన యోగి పొంగవులు మహానుభావులు అనునిత్యము భక్తిరక్తిలోనే ఉంటారు అని అర్థమైంది. అయితే గురువు ఎప్పుడు కూడా శిష్యులకి నేరుగా సమాధానం చెప్పడు కొన్ని విషయాలు. అప్పుడు ఒక ప్రవచనం జరిగేటప్పుడు రామకృష్ణుల వారిని ఒక ధూర్తుడు అడిగాడు, నువ్వేం యోగివి, అసలు నువ్వు దైవ ధ్యానం చేస్తావా, పూజ చేస్తావా, ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు పడుకుంటావు తెలియదు, నువ్వు పెద్ద యోగివి మా అందరికి చెప్తున్నావనంటే, అప్పుడు ఆయన అంటాడనమాట, ఆత్మాత్వం గిరిజాపతి, అంటే నా యొక్క ఆత్మ ఎవరు అంటే గిరిజాపతి, అంటే పార్వతీదేవి యొక్క పతి ఎవరు అంటే నా శరీరంలో ఉండే ఆత్మగా ఉన్నాడు. పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి, నేను ఏవైతే గనక విషయోపభోగ రచన అంటే నేను ఆయా విషయాల గురించి, నేను తత్వజ్ఞానం గురించి ఎప్పుడైతే నేను మనసులో మననం చేస్తున్నానో, ఆ మననం, మంత్రము అంటే అర్థం ఏంటంటే మననాత్రాయతేతి మంత్రం, దానికి యాక్చువల్లీ ఒరిజినల్ ఎసెన్స్ ఆఫ్ వర్డ్ అంటే మననాత్రాయతే, నువ్వు మననం చేయటం వల్ల నేను ఏదైతే సంరక్షిస్తుందో అది మంత్రం. ఇప్పుడు ఈయన చేస్తుంది ఏంది, తత్వజ్ఞానాన్ని మననం చేస్తున్నాడు. భగవంతుని యొక్క ఒక చెట్టులో కానీ, ఒక చెట్టు ఎలా పెరుగుతుంది, కాండాలుగా పెరుగుతుంది, ఒకదానికి రూపాంతరం పొందుతుంది. ఒక తీగ దాని కళ్ళు ఉన్నాయంటే లేవు, కానీ అది ఎక్కడైతే పైకి వెళ్ళేది ఉంటుందో దాన్ని ఆసరాగా చేసుకుని తీగ పైకి వెళుతుంది. ఇలా ప్రతి ఒక్క చోట భగవంతుడి యొక్క సృష్టి చూస్తున్నాడు ఆయన. భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి చెట్టుకేమో చిన్న చిన్న పళ్ళు, శక్తి ఉన్నటువంటి రేగి చెట్టుకేమో చిన్న చిన్న పళ్ళు, భయంకరమైన శక్తి ఉన్నటువంటి బాదాం చెట్టుకేమో చిన్న చిన్న పళ్ళు, అసలు శక్తే లేనటువంటి తీగకి ఇంత పెద్ద పెద్ద గుమ్మడికాయలు. ఏంటి భగవంతుడు, నీ శక్తి ఏంటి, నీ తత్వం ఏంటి? ఎందుకు పనికిరాని బండరాళ్ళేమో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి బతుకుతున్నాయి, కమ్మగా సువాసన ఇచ్చేటువంటి పువ్వులు మాత్రం ఒక్క క్షణం వరకు మాత్రమే బతుకుతున్నాయి. ఏంటి ఈ తత్వం, నీ భగవతత్వం ఏంటి అని అనుక్షణము ఆయన ఈ ప్రకృతిలో ఉన్నటువంటి భగవతత్వాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఆయన ఇక్కడ విగ్రహంలోనూ ఎక్కడో కూడా ఆయన భగవతత్వాన్ని చూడట్లేదు. ఆయన విగ్రహం దగ్గర నువ్వు కూర్చొని భగవంతుని చూస్తున్నావు, ఒక దగ్గర ఉండే నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు అక్కడనే ఇరుక్కపోతావు, ఇంకా బయటకు రాలేవు. అది ఏ మతమైనా ఏదైనా సరే, నువ్వు నీ యొక్క ఆలోచన విధి విధానాన్ని భగవంతుడికి సంబంధించిన తత్వాన్ని యూనివర్సలైజ్ చేసి చూడు. ఒక కుత్సిత భావంతో భగవంతుణ్ణి నువ్వు ఆర్గ్యుమెంట్లో ఇరికియకు, భగవంతుని యొక్క తత్వాన్ని ఆర్గ్యుమెంట్లో ఇరికియకు. ఒక నేరో ఏరియాలో భగవంతుని యొక్క తత్వాన్ని నువ్వు పెట్టుకుంటున్నావు. భగవంతుడు ఎప్పుడు నేరో ఏరియాలో లేడు. ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఈ విశ్వం ఎంత పెద్దగా ఉందో, ఈ విశ్వంలో సృష్టి ఎంత ఉందో, దాన్ని సృష్టిని నువ్వు అర్థం చేసుకుంటూ వెళ్ళు, భగవతత్వం నీకు అర్థమవుతుంటుంది. సింపుల్. నీ గురించి తెలియాలి అంటే నీ యాక్షన్స్ నువ్వేందో తెలుస్తుంది. భగవంతుని యొక్క తత్వం తెలియాలంటే వాట్ ఈజ్ హీజ్ యాక్షన్స్ అని నువ్వు తెలుసుకుంటూ వెళ్ళు. నీకు ఏ పుస్తకమో అక్కర్లేదు, ప్రకృతి నీకు పెద్ద పుస్తకం అవుతుంది. ప్రకృతి నీకు భగవంతుని యొక్క తత్వాన్ని చెప్తుంది అని చెప్పి, పూజాతే విషయోపభోగ రచన అని చెప్పేసారు. విషయోపభోగ రచన అంటే ఇదే, విషయాలను నేను ఉపభోగం చేస్తున్నాను అంతర్గతంగా. నీకు నైవేద్యం ఏమైనా పెడుతున్నానంటే నేను తినేది ప్రతి ఒక్కటి నీకే నైవేద్యం. నేను ఎవరు తింటున్నాడు, నేను తింటున్నానా? తినేది ఎవరు? ఇప్పుడు నా శరీరంలో ఆత్మ చైతన్యం, ఆత్మ అనేటువంటి ఈశ్వరి యొక్క తత్వం లేకపోతే నేను తినేది లోపలికి వెళ్తుందా అంటే వెళ్ళదు. ఇంకేంది, శరీరం కట్టే తీసుకెళ్ళి బయట పడేస్తారు, వాసన వచ్చేస్తుంది, పురుగులు తింటాయి అప్పుడు కదా.
మనని పురుగులు తింటాయి, ఈ శరీరాన్ని పురుగులు తింటాయి. సో ఈ శరీరంలో ఈశ్వరుడు ఉన్నంత వరకే, అంటే నేను తినే ఆహారము ఈశ్వరుడు తింటున్నాడు అని అంటున్నాడు ఆయన. పూజాతే విషయోపభోగ రచన, అర్ఘ్యము, పాదము, ఇవన్నీ ఏదైతే మనము ఈ షోడశ సంస్కారాలు ఇవైతే చెప్తామో పూజలో, అవన్నీ నేను చేస్తున్నాను రోజు. నా ఈశ్వరుడికి చేస్తున్నా. నాకు ఈశ్వరుడు ఎక్కడో కనిపించట్లే, నా లోపల ఉన్నాడు. నిద్ర సమాధి స్థితి, నేను రోజు ధ్యానం చేస్తున్నాను, సమాధి స్థితికి వెళ్తున్నాను, యోగ చేస్తున్నాను. ఎప్పుడు? నిద్రపోతున్నప్పుడు. నేను రోజు ప్రదక్షిణ చేస్తున్నాను. ఎలా? సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను సంచారం చేస్తున్నాను, నా కాళ్ళతో సంచారం చేస్తున్నప్పుడు అదే ప్రదక్షిణ. స్తోత్రాన్ని సర్వాగ్రహ, నేను మాట్లాడేటువంటి ప్రతి మాట భగవంతుని తత్వానికి సంబంధించిన నేనైతే చింతన చేస్తున్నానో, ఇప్పుడు నేను ఈ భగవతత్వ వివేచన మీకు చెప్తున్నాను. ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాన్ని మీకు చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు నేను ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకాన్ని, నేను శ్లోకం చదవట్లేదు కానీ సారాన్ని చెప్తున్నాను. అంటే సారము వేరు, శ్లోకం వేరా? కాదు కదా. కాదు. సో ఇప్పుడు నువ్వు చెరుకు రసం తాగావు, ఏరా చెరుకు తిన్నావా అని అంటే, ఏ లేదురా నేను చెరుకు తినలేదు, చెరుకు రసం తాగాను. ఇది ఎలా ఉంటుంది ఆన్సర్? చెరుకును తినడం వేరు, చెరుకు రసం తాగడం వేరా? రెండిట్లో నువ్వు కావాల్సింది ఏంది? యు ఆర్ ఎంజాయింగ్ ద ఎసెన్స్. అవును కదా. సో ఆయన కూడా అదే చెప్తున్నాడు. పూజాతే విషయోపభోగ రచన, నిద్రా సమాధి స్థితి, సంచార పదయో ప్రదక్షిణ గిరి, స్తోత్రాన్ని సర్వాగిర, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏదైతే కర్మ చేస్తున్నానో అది మొత్తం నీ ఆరాధననే స్వామి అన్న డెడికేషన్ భావంతో ఉన్నాడు. కాబట్టి రామకృష్ణ పరమహంసుల వారు వివేకానందుడికి ఒక్కసారి నుదురికి తన యొక్క అరచేతిని చాకిచ్చి భగవద్ దర్శనం చేయించేశారు. ఆయనకి జరిగిపోయింది. వివేకానందుల వారికి ఇంక అక్కడి నుంచి ఆయనకి తత్వజ్ఞానం తెలిసిపోయింది. అనర్గళంగా మాట్లాడడం ప్రారంభించేశాడు. గురువు ఒక్క క్షణంలో ఇచ్చేశాడు. శ్రోత్రియత్వం అంటే అర్థం ఏమిటంటే కనుక వేదసారాన్ని అర్థం చేసుకోవడమే శ్రోత్రియత్వం. నేను చాలాసార్లు మీకు వీడియోలో చాలాసార్లు చెప్పాను. నేను వేదము అపారమైనటువంటి విజ్ఞానము. వేదాలు చదవడం వల్ల ఒక శక్తి లభిస్తే, ఆ వేదాల్లో ఉన్నటువంటి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం వల్ల మీకు ఇంకా అద్భుతమైన శక్తివంతులు అవుతారు. దెర్ ఇస్ ఎ మెనీ థింగ్స్ టు ఎస్టాబ్లిష్ ఏ వైస్ థింగ్స్ ఇన్ ఏ వేదాస్. వేదం ఏం చెప్తుంది అని అంటే, బీ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్తుంది. ఒక మానవతావాదిగా మారు అని చెప్తుంది. వేదం ఏం చెప్తుంది అని అంటే, సృష్టి మొత్తము కూడా నేనే ఉన్నాను అని చెప్తుంది వేదం. ఆ నేను అనే తత్వం ఏమిటి అని అంటే, నిర్గుణో నిష్కళంకో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ. ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మహాద్భుతంగా తెలియజేస్తుంది వేదం. ఒక చిన్న పుస్తకం, ఒకే గ్రంథంలో లేదు అది. ఒక అద్భుతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి సూక్తాలు ఉన్నాయి. ఒక్కొక్క సూక్తం ఒక్కొక్క ఫార్ములా. నేను మళ్ళీ చెప్తున్నాను, మహానారాయణ ఉపనిషత్తుని ఒక్కటి మీరు కరెక్ట్గా మీరు చదవగలిగితే, మహానారాయణ ఉపనిషత్తు ఎవరి దగ్గరైనా సరిగ్గా మీరు పాఠం చెప్పుకోగలిగితే, మీ జీవితంలో మీరు మహాద్భుతమైన సైంటిస్టులు అవుతారు. మీకు విభూతులన్నిటి మీ చేతికి వచ్చేస్తాయి. పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వేదంలో భగవతత్వాన్ని చెప్పినప్పుడు ఒక్కటి చెప్తారు, మహిమలు చెయ్యటం వల్ల భగవంతుడు కాడు, భగవంతుడు కాబట్టి మహిమలు చేస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఆయన మహిమలు చేస్తే నేను ఆయన్ని దేవుడని నమ్ముతాను అని నువ్వు అన్నావు అనుకో, నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోయినట్టు. దేవుడు కాబట్టి ఆటోమేటిక్గా మహిమలు చేస్తాడు, అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చేసేటువంటి వాడు భగవంతుడు కాడు. అప్పుడు నీ సేవకుడు అవుతాడు. నువ్వు అనుకున్న చేయాలి అంటే అది సేవకుడు అవుతాడు. ఆయన సేవకుడు కాదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. ఆ భగవంతునికి స్త్రీ పురుషతత్వాల ఏంటి అని అంటే గనక చెప్తారు. నేను జడుణ్ణి కాదు, నేను పురుషుణ్ణి కాదు, నేను స్త్రీని కాదు, నేను ఒక వస్తువుని కాదు, నేను జంతువుని కాదు, ఎన్నో రకాలుగా చెప్తున్నారు. నీలో ఆలోచన విధానం శక్తి ఉంది, ఒక స్త్రీలోనూ ఆలోచించే విధానం శక్తి ఉంది. సో ఆత్మకి స్త్రీ పురుషతత్వాలు నువ్వు ఇవ్వగలుగుతావా? ఒక జంతువులో కూడా చైతన్యం ఉంది, ఒక తీగలో చైతన్యం ఉంది,
ఒక చెట్టులో చైతన్యం ఉంది, ఒక పక్షిలో చైతన్యం ఉంది, నీళ్లలో వెళ్తున్నటువంటి చేపలో ఒక చైతన్యం ఉంది. ప్రతి దాంట్లోనూ చైతన్యం ఉంది. కానీ వాటి వాటి యొక్క పంచభౌతాత్మిక శరీరం బట్టి ఆ చైతన్యం యొక్క తత్వం అనేది బయటపడుతుంది. నీళ్లలో ఉండాల్సిన చేప బయట ఉండలేదు, బయట ఉండాల్సిన పక్షి నీళ్లలో ఉండలేదు. నీళ్లలో పెరిగేటువంటి వృక్షాలు నీళ్లలో పెరుగుతాయి, అవి బయట పెరగలేవు. బయట పెరిగే వృక్షాలు నీళ్లలో పెరగలేవు. దేనికి సంబంధించిన తత్వము దానిదే. దేన్నే శ్రోత్రియత్వము అంటారు. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటిది ఎసెన్స్ ఏంటంటే కనుక ఈశావాసి ఉపనిషత్తులో చెప్పింది నేను ఇప్పటిదాకా. సో ఇది మహాద్భుతమైనటువంటి తత్వము శ్రోత్రియత్వం. ఇది నేను ఎంత చెప్పాను అనంటే, ఈ మన కంటికి ధూళి కణాలు వెళుతూ ఉంటాయి కదా, సూర్యరశ్మి పడ్డప్పుడు కనిపిస్తాయి కదా, ఆ ఒక్క ధూళి కణంలో ఒక 100వ భాగంలో చెప్పాను నేను, అంతే వేదాలకు సంబంధించి. ప్రస్థానత్రయాలు చదివితే మనిషికి జీవన్ముక్తి కలుగుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి నాగరాజు గారు, ఈ 5వ ప్రశ్న ఎందుకు అడిగారు అంటే, ఈ 4 ప్రశ్నలకు నీకు సమాధానం తెలుసుకున్న తర్వాత నీకు జీవితంలో ఏం కావాలి అనేది ఆలోచన వస్తుంది. చాలామంది కోరుకునేది ఏంటంటే విభూతులు కోరుకుంటారు. ఎవరో నీళ్ల మీద నడుస్తున్నారనేసరికి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోతారు, ఓ నువ్వు దేవుడివి అని చెప్పేసి. ఎవరైనా సరే గాల్లో ఏమైనా తీసిచ్చేసరికి నువ్వు దేవుడు అని నమ్మేస్తారు. ఎవరైనా ఇట్లా చెయ్యి ముట్టేసరికి వాళ్ళు అనారోగ్యము పోయింది అనేసరికి నువ్వే దేవుడు అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే విభూతులు. ఏమంటారు? విభూతులు అంటే కేవలము మహిమలు మాత్రమే. అష్టసిద్ధులు ఏవైతే ఉంటాయో ఇవి అష్టసిద్ధులు మాత్రమే, ఇవి భగవతత్వం కాదు. వాళ్ళని దేవుడు అనడం మూర్ఖత్వం. ఇలాంటి జాదుగాళ్ళు చాలామంది ఉన్నారు. నేను సాక్షాత్తు ఒక వ్యక్తిని నేను చూశాను. ఆ వ్యక్తి కనికట్టు విద్య బాగా తెలిసిన వ్యక్తి. తను నిన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు, నీకు అదే రూమ్లో 1,00,000 కోట్ల రూపాయలు నీకు చూపిస్తాడు. డూ యూ బిలీవ్ ఇట్? 2,000 రూపాయల నోట్లని నీకు 1,00,000 కోట్లు అక్కడ ఉన్నట్టుగా నీకు చూపిస్తాడు. నీ కంటికి కనిపిస్తుంది కానీ అక్కడ ఉండదు. నీకు గాల్లో దీపం వెలుగుతున్నట్టుగా చూపిస్తాడు, గాల్లో దీపం వెళ్తున్నట్టుగా నీ కంటికి చూపిస్తాడు. అంతెందుకు, మొన్న నేను ఫేస్బుక్లో ఒకటి చూశాను నేను. ఇది ఆయన ఒక దీపంతో గంగా నదిలో దీపాలు మొత్తం వెలిగించాడు. గంగా నది మొత్తం దీపాలు వెలిగించాడు కాశీలో, ఒక మెజిషియన్. నీ కంటికి చూసేది అది ట్రూగానే కనిపిస్తుంది, బట్ ఆ మెజిషియన్ అంతా అయిపోయిన తర్వాత ఇట్స్ అ మ్యాజిక్ అని చెప్పాడు అంతే. వాట్ ఈస్ దట్ బిహైండ్ ద మ్యాజిక్ అంటే, ఇప్పుడు అదే వ్యక్తి అదే దీపాలు గనక కాషాయ వస్త్రాలు ధరించుకొని గనక చేసి ఉంటే ఆ చేసిన నెక్స్ట్ మూమెంట్కి అతను 100 కోట్లకు అధిపతి అయిపోతాడు. అదే మెజిషియన్, అంతే కదా. అందుకోసం మన దేశంలో మ్యాజిక్లు నమ్ముతారు కానీ లాజిక్లు నమ్మరు. ఐఎమ్ టెలింగ్ యూ లాజిక్, ఓకే? యూ గో విత్ ద లాజిక్, బీ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ లెర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. డోంట్ గో టు ఎనీవన్. ఎవ్వడికి నువ్వు తల వంచకు. సృష్టికి తల వంచు, ప్రకృతికి తల వంచు, జ్ఞానానికి తల వంచు, నీ ఆత్మ చైతన్యానికి తల వంచు. నీ ప్రపంచంలో నువ్వు తల వంచాల్సింది 3కి. 1 నీ తల్లికి, 2వది నీ తండ్రికి, 3వది నువ్వు ఏ వ్యక్తి వల్ల అయితే గనక అవిద్యని దూరం చేసుకొని చక్కని విద్యని తెలుసుకుంటున్నావో ఆ వ్యక్తికి తల వంచు, నమస్కరించు. ఈ 3 వ్యక్తులకు శ్రోత్రియత్వం. ప్రతి ఒక్క మనిషికి శ్రోత్రియత్వం వచ్చేది ప్రస్థానత్రయాల వల్ల. ఫస్ట్ బేసిక్గా ప్రస్థాన వేదాలు మనం చదవలేము, వాటికి సంబంధించిన జ్ఞానం మనం తెలుసుకోలేము. 10 ఉపనిషత్తులు చదవండి, 10 ఉపనిషత్తులు చదవండి. ఈశకేన కట ప్రశ్న ముండకం మాండుక్యం తత. నేను నా జీవితకాలంలో నా సమయంలో నేను గడిపేది పుస్తకాలతో. నేను ఎవరితోటి గడపను, పుస్తకాలే నాకు ప్రపంచం. ఉపనిషత్తులు తెలుసుకోండి. నువ్వు జీవితంలో ఎంత సాధించు, ఎంత డబ్బు సంపాదించు, ఎన్ని సుఖాలు అనుభవించు, ఆఖరికి నువ్వు రావలసింది ఆధ్యాత్మిక చైతన్యం లోపలికే. ఆధ్యాత్మిక చైతన్యంకి వస్తేనే అల్టిమేట్ మనశ్శాంతి ఉంటుంది. లేదంటే ఎక్కడ పోయినా నీకు పెయినే ఉంటుంది. నీకు సంభోగం వల్ల సుఖం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది అంటే దాంట్లో కూడా నీకు పెయినే ఉంటుంది. తినడం వల్ల నీకు సుఖం దొరుకుతుంది, జిక్వ ఆనందంతో అంతో. నీ నాలుకకు నచ్చింది నువ్వు తిన్నా నీ కడుపుకి అది నచ్చదు, ఫ్యాట్ పెరిగిపోతుంది, నీకు రోగాలు వస్తాయి. సో నువ్వు ఏది పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించి దేన్నైనా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటే అది నువ్వు మూర్ఖత్వం, అదే అవిద్య.
నిత్యమైనటువంటి విద్య ఏంటంటే ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు సరిగ్గా తెలుసుకో, నీ జీవితాన్ని సార్థకత చేసుకో. ఈ వీడియో ఎంతమంది చూస్తారో కానీ అందులోపల 0.1% మాత్రమే నేను చెప్పిన ఎసెన్స్ వెళ్తుంది, అందరికి వెళ్ళదు. బికాస్ అందరూ అది వింటూనే అబ్బా ఇది నేను చూడాలి, ఇప్పుడు ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, తెల్లారితే ఈఎంఐలు కట్టాలి, తెల్లారితే అది ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఇవే బాధలకు వెళ్ళిపోతారు, ఇంకా ఉండరు. ఇంకా అంటే ఆ అజ్ఞానంలో అవిద్యలో మనిషి కూరుకుపోతాడు, కర్మలో కూరుకుపోతాడు. ఆ కర్మలో నుంచి బయటకు తీసుకెళ్లేది శ్రోత్రియత్వం. ఆ శ్రోత్రియత్వాన్ని మీరు పొందాలి అని అంటే అటువైపుగా మీ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళాలి. జస్ట్ మీ ఆలోచనలు తీసుకెళ్ళండి అంతే. శ్రోత్రియత్వం నీకు ఈజీగా దొరకదు. నువ్వు డైలీ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయి. నాకు మానసిక ప్రశాంతత లభించాలి, నాకు దైవత్వ జ్ఞానసిద్ధి కలగాలి, ఈ యొక్క జనన మరణ చక్రంలో నుంచి నేను బయటపడిపోవాలి. ఇదే ఆలోచన, ఇంతే. ఆలోచన మాత్రమే. దీనికి ₹1 ఖర్చు ఉందా? లేదు. నువ్వు ఖర్చు చేయాల్సిందల్లా నీ టైంని మాత్రమే, ఒక 10 నిమిషాల టైం. అది కూడా నువ్వు ఇయ్యలేకపోతే నువ్వు శ్రోత్రియుడి కాలేవు. ఇదే ధర్మరాజు చెప్పింది. యక్షుడు చెప్పిన ప్రశ్నలో ఇంత తత్వం ఉంది. మీరు చెప్పినట్టు నిజంగా ఆ వర్డ్కి చాలా తక్కువ మందికే మీనింగ్ తెలుసు. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఉన్న దాంట్లోనే. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.